పూరా లోకల్. సో ప్రస్తుతం మనతో పాటు లింగోజిగూడ కార్పొరేటర్ అలాగే జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ అయితే ఉన్నారు అర్పల్లి రాజశేఖర రెడ్డి గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు ఏదైతే కౌన్సిల్ మీటింగ్ జరిగిందో ఆ మీటింగ్ లో ఎలాంటి ప్రశ్నలు ఇటు ప్రతిపక్షాలే కావచ్చు అలాగే కాంగ్రెస్ నుంచి ఎలాంటి మొత్తం డిస్కషన్ జరిగింది? మా పార్టీలో కూడా కొంతమందికి ఇబ్బంది ఉంది, ఎందుకంటే కొంత డివిజన్లలో అక్కడెక్కడ ఇబ్బందులు జరిగినాయి కాబట్టి ప్రతి పార్టీకి కూడా కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి, కాదు అంటలేము. ఈ ప్రక్రియ జరిగినప్పుడు, డీలిమిటేషన్ ప్రక్రియ జరిగినప్పుడు ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఇబ్బంది జరగదని మేము అనము, ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. 2007 స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు చేసినప్పుడు కూడా ఇబ్బంది ఉండే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి ఆయన కూడా హైదరాబాద్ డెవలప్ కావాలి, హైదరాబాద్ గ్లోబల్ పిక్చర్లో ఉండాలని ఈరోజు మిస్ యూనివర్స్ కానివ్వండి, మన గ్లోబల్ సమిట్స్ కానివ్వండి, రీసెంట్గా మన హైదరాబాద్కి మెస్సీని తీసుకొచ్చిండు. అంటే గ్లోబల్గా హైదరాబాద్ని చూపిస్తున్నాడు కదా, మరి గ్లోబల్గా హైదరాబాద్ చూపిస్తున్నాడు. హైదరాబాద్ పెద్దగా ఉండాలి. 600 కిలోమీటర్లు ఉన్న విస్తీర్ణం, 6 స్క్వేర్ మీటర్స్ ఉన్న హైదరాబాద్ని 2053 స్క్వేర్ మీటర్లుగా దేశంలోనే ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ను పెద్దగా చేస్తుంటే వచ్చే ఇబ్బంది ఏంది నాకు అర్థం కాలే. వీళ్ళకి 300 డివిజన్ల వల్ల వీళ్ళకి జరుగుతున్న ఇబ్బంది ఏంది ఫస్ట్ అది తెలుసుకోవాలి కదా. జరిగే ఇబ్బందుల్లో ఏంది, అక్కడ నా డివిజన్ సగం ముక్క అయింది, నా డివిజన్ సగంలో పోయింది, నా డివిజన్ సగం పోతే అమ్మా డివిజన్లు ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఇదంతా జరిగేదే, జరగకుండా ఉండదు. ఖచ్చితంగా ఒక డీలిమిటేషన్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కొంత ప్రాంతం అడ్డుపోతుంది, కొంత ప్రాంతం. నా దగ్గర నుంచి కూడా 6000 ఓట్లు పోయినాయి. అంటే నేను ఏం చేయాలి? 6000 ఓట్ల కోసము మనం ఏం చేయగలుగుతాము? ప్రక్రియ జరుగుతున్నప్పుడు ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఏ ప్రాతిపదికన ఈ డీలిమిటేషన్ అనేది జరిగిందని చెప్పేసి చూడమ్మా, నాలాలు తీసుకుంటారు, రోడ్స్ తీసుకుంటారు, రానున్న పాపులేషన్ తీసుకుంటారు. ఇప్పుడు తెల్లాపూర్ లాంటి ప్రాంతం ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. తెల్లాపూర్ ప్రాంతంలో అలాంటి ప్రాంతాలలో కనీసం లేదన్నా కూడా ఒక 100 పర్మిషన్లు ఇచ్చుంటారు. అక్కడ అన్ని హైరైజ్ బిల్డింగ్సే కదమ్మా, ఒక్కొక్క బిల్డింగ్లో 5000 6000 ఓట్లు వస్తాయి. 10 బిల్డింగ్లు ఇస్తే ఎన్ని ఓట్లు కావాలి రేపు? ఇప్పుడు ఈరోజు పర్మిషన్ ఇస్తే 3 ఏళ్ళలో కంప్లీట్ చేస్తాడు కదా, 60,000 ఓట్లు వస్తాయి ఆ డివిజన్కి. సో అలా చాలా డివిజన్స్ బయట, హైదరాబాద్ బయట, గ్రేటర్ హైదరాబాద్ బయట ఉన్న డివిజన్స్ అలా తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నిర్ణయాలలో ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది, కానీ మంచిగా జరుగుతుంది. హైదరాబాద్ గ్రేటెస్ట్ హైదరాబాద్గా మారిపోతుంది. కానీ చివరి ప్రాంతాల్లో ఏవైతే కొన్ని ప్రాంతాల్లో అవన్నీ కూడా జిహెచ్ఎంసీలో యాడ్ చేయడం వల్ల వాళ్ళకి ట్యాక్సెస్ పెరుగుతాయి, అలాగే వాళ్ళకి ట్యాక్సెస్ ఉన్నాయి తల్లి. పర్మిషన్లో సేమ్ కాస్ట్ ఉంటుంది, ట్యాక్సెస్లో సేమ్ కాస్ట్ ఉంటుంది. హైదరాబాద్ని కాంపీట్ చేసి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ బయట ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా సేమ్ ట్యాక్సెస్లో ఉన్నాం, తక్కువ ఏం లేవు ట్యాక్సెస్. ఒకసారి ట్యాక్స్ మీద కూడా డిబేట్ చేద్దాము. నువ్వు ఎప్పుడు పిలుస్తావో చెప్పు, మీ టీవీకి వస్తా, మీ టీవీలో మాట్లాడతా, ట్యాక్స్ మీద వివరణ ఇస్తా. ట్యాక్స్ అక్కడేం ట్యాక్స్ ఉంది, ఇక్కడేం ట్యాక్స్ ఉంది, ఇక్కడ పర్మిషన్లు ఎన్ని ఇచ్చినాం, అక్కడ పర్మిషన్లు ఎన్ని ఇచ్చినాం, ఇక్కడ ఎంతమంది ఇల్లులు కాబోతున్నాయి, ఎంతమంది జనాభా రాబోతుందో చెప్తా, గ్రేటర్లో ఎంత జనాభా వస్తుందో చెప్తా. మొత్తానికి ఏదైతే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న రాజకీయంగా వాళ్ళు చెప్పాల్సిందే. వాళ్ళ ఉనికి ఉండాలంటే వాళ్ళు రాజకీయంగా విమర్శించాల్సిందే. వాళ్ళు సమర్థించిపోతే మమ్మల్ని మెచ్చుకున్నట్టు కదా, వాళ్ళు చేస్తారా? అది వాళ్ళు విమర్శ చేయాల్సిందే, మేము ఎదుర్కోవాల్సిందే.